నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? బొడ్డు నరసింహ. బొడ్డు నరసింహరావు గారు. ఇది గ్రామం పేరండి? సారంగపల్లి అగ్రహారం. సారంగపల్లి అగ్రహారం. మండలం వచ్చేసి దాచిపల్లి మండలం. దాచిపల్లి మండలం, పల్నాడు జిల్లా. ఓకే. ఇప్పుడు మీరు రవి హెర్బల్ సీడ్స్ వాళ్ళది ఇది ఒక కొత్త ట్రయల్ వెరైటీ అని మీకు ఇచ్చాం. శశి 298. శశి 298 మారిందంట. ఇచ్చిందో నెంబర్ ఇచ్చాము, దీనికి ఇప్పుడు పేరు పెట్టాము. మొన్న వచ్చి చెప్పారు సార్ వాళ్ళు. ఇప్పుడు ఇది ఎట్లా అనిపించిందండి మీకు? పంట పండిందండి బాగా ఫుల్గా. మొన్న 40 సెంట్లలో 6 క్వింటాలు కాయలు కోసారండి. ఫస్ట్ కోత 6 క్వింటాలు కూడా 60 కేజీలు తాలు 540 మొత్తం నల్లి బొబ్బర ముడత అయితే లేదు. ఇప్పుడు మీరు మందు కొట్టక ఎన్ని రోజులు అయింది? 40 రోజులు అయింది. 40 రోజులు అయింది. కోత పిల్లి ఉంది. పై ఊరు బట్టి ముడిసపోయింది. మందు కూడా ముడిసపోయి మరి 40 రోజులు అయింది. ఇది నల్లరే కదండి? అచ్చ ఎట్లా పెట్టుకున్నారు? 32 × 18 దగ్గరలో పడ్డ 12-13 ఎకరాలు. ఇది ఎట్లా అనిపించింది? మీ కాయ ఎట్లా అనిపించింది? అంటే సన్నాల కంటే కొంచెం లావండి. ఎట్లా తొందరగా కాయబడ్డ ఎట్లా అనిపించిందా? ఎట్లా ఉంది? చెట్టు కొమ్మ జిట్లితే కాయబడుతుంది. దగ్గర కలుపు. కాయలు కోసిన తర్వాతనే ఈ ఊస పెట్టింది. అంతకుముందు బుట్టాలు ఈ చెట్టే ఈ కొమ్మలకి 6 గంటలు కోసింది. వీటికి కాయలు కోసిన తర్వాత పెరిగింది. ఇక్కడ నుంచి బాగానే ఎత్తు కూడా బాగానే పెరిగింది. 4.5 పెరిగింది. ఇప్పుడు ఎంత కావచ్చు అనుకుంటున్నారు? చెట్టు మీద ఏం చేస్తున్నాం పెద్ద 10 సింపుల్ గా 18 దాకా అయితే అనుకుంటున్నాం మేము. 15 నుంచి 18 దాకా అయితే అనుకుంటున్నాం. 40 సెంట్లే కదా. ఫస్ట్ సారి ఒక 6 క్వింటాలు, ఇప్పుడు ఒక 15 40 సెంట్లు. ఓకే. ఇప్పుడు మీకు ఇంకేమన్నా సాగు చేశారండి రవి హెర్బల్ సీడ్స్ వాళ్ళు? సంఘం ఒకటి సాగు చేశారు. అది ఎట్లా? అది ఎంత అవుతుంది యావరేజ్ గా? అదే మొన్న 1 ఎకరంలో 15 గంటలు కోసారు. ఇప్పుడు ఇంకా ఎంత కావచ్చు? ఇప్పుడు మరి కోసి కోత మొదలు పెట్టిందండి. అవి మరి 20 నుంచి 10 క్వింటాలు తగ్గొచ్చు ఎకరన్నరలో. అంటే యావరేజ్ ఎకరానికి ఒక 30 లోపల. ఈ బాబు రవి హెర్బల్ సీడ్స్ వాళ్ళు ఇది ఒకటి బొబ్బరి లేదు. 5 స్వచ్ఛలే వాటికైతే తట్టుకుంటున్నా బాగా. బొబ్బరి చెట్టు లేదు అక్కడ. మందులు ఎక్కువ కొట్టాల్సి వస్తుంది వాటికైతే. పెట్టుబడి ఎంత పెట్టి ఉండొచ్చు అండి? పెట్టుబడి పెట్టారండి దీని వరకు ఒక 7 కట్టలు. డబ్బులు లెక్క అయితే కట్ట 13-14 వందలు. అదే 16-17 పై కొట్టే ముందు ఎట్లా 5 రోజులు ఒకసారి కొట్టారండి. పైన అయితే బాగానే కనపడుతుంది కాయలు. ఇప్పటికే 5 రోజులు కూడా ఇప్పటికి పోతైతే ఉంది. వాళ్ళ డేట్ ఎంత ఐడియా ఉందండి? డేట్ 25/6/26 మార్చి 26. అందుకనే ఆపేసింది. తెల్లవనేగా. అంటే కాయ కాదనా లేకపోతే కాయ అయింది. అయినా కూడా గుడ్లు అందుకోసం మరి చేలన్నీ ఉంటే ఉంటది. చేలు కాబట్టి పక్కన వాళ్ళు మందులు కొట్టట్లేదు కాబట్టి 40 రోజుల నుంచి మందు కొట్టట్లేదు. 40 రోజులైంది. అందులో సంఘంలో కూడా ఉంది కానీ మందు కొడతలే. మొత్తం ఇత్తనం. బరువు విషయంలో ఎట్లా అనిపించింది? ఈ బరువు పర్లేదు, కాయ బాగానే బరువు ఉంది. ఓకే. ఈ కాట తక్కువ, ఈ కాట పెచ్చు. ఇప్పుడు మన మామూలు 45, 43, 44, 50 కాసుకొత్తగా కాసుకొని 45 లక్షల దగ్గర 45 దగ్గర ఒక కోత 52 కూడా వచ్చాలి. వేసిపోతాయి కట్ట పడ్డా 45 కేజీలకు కోత అప్పుడు కూడా దగ్గర. బరువు కూడా బాగుంది. బరువు కూడా వచ్చింది. ఆ రోజు తేజాలు 18,000 అమ్ముకుంటే కళ్ళలో. నేను 16,000 కొన్న కళ్ళలోనే. 16,000 కొన్న కమ్మారు కళ్ళలోనే. పెట్టాలి కొట్టి వాళ్ళు తిచ్చారు విశ్వాసం. మళ్ళీ మీరే చెప్పలేదు, ఇచ్చినా చెప్పలేదు, మీరు చెప్పలేదు. అదే నెంబరే చెప్పాము మొన్నటి వరకు. అసలు నెంబర్ కూడా మనకు తెలియదు. శశి
నెంబర్ కాబట్టి మీకు తెలియకపోవచ్చు. అసలు అది కూడా చెప్పడం ఆయన పిలిచిన ఆయన. సరే అండి, ఓకే అండి, సరే సరే.